సో అంటే మీరైనా కాదు ఎవరైనా ఒక సక్సెస్ సాధించిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది పేరెంట్స్. సో మీ మిస్సెస్ అయితే మీతో పాటు జర్నీ చేసి మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఇక పేరెంట్స్ విషయం ఇప్పుడు జానీ మాస్టర్ అందరికీ తెలుసు, నెల్లూరు నుంచి ఒక కుర్రోడు ఈ రేంజ్లో ఎదిగాడు అని. సో ఇప్పుడు డాడీ లేరు అని ఐ థింక్, ఇప్పుడు లేరు కాబట్టి మీ పేరెంట్స్ మదర్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు మిమ్మల్ని చూసుకున్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతారు? మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నానండి. మా నాన్నగారు నేను ఇంట్లో ఎక్కువ ఉండేవాను కాదు. ఎవరికైనా కూడా కొడుకు తప్పు చేస్తున్నా సరిగా లేకపోయినా బాధపడతారు. సో అలాగా మా నాన్నగారు బాధపడటంలో తప్పులేదు. నన్ను ఇంట్లోంచి తరిమేసేవాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేది. ఇంట్లోంచి వెళ్ళిపోయేది 2-3 months 5 months కొన్నిసార్లు 1 year వరకు కూడా నేను ఇంటికి వచ్చాను కాదు. ఆ టైంలో కూడా నన్ను ఇంటికి డైలీ ఈవినింగ్స్ ఇంటికి పిలిపించి, నాన్న లేకపోతే నన్ను ఆమె దగ్గర ఉండి తినిపించి భోజనం పెట్టి మళ్ళీ బట్టలు పెట్టి అలా అంత జాగ్రత్త చూసుకున్నాను. నేను అంత స్ట్రగుల్స్ పడిన నేను ఇప్పుడు కారులో తిరుగుతున్నాను. నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎక్కడ పెట్టినా టీవీలో కానీ జానీ మాస్టర్ అది అంతా చూసి ఆమె నన్ను మొన్న ఒకసారి హగ్ చేసుకొని, నాకు తెలుసు నువ్వు ఎదుగుతావని, కానీ ఇంత దారుణంగా ఎదుగుతావని తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే జనాలలో నీ పేరు వస్తుందని తెలుసు, కానీ మరి ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేను నా హ్యాపీనెస్ని. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, బాగానే ఉంటావు నువ్వు, కానీ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, మా అమ్మగారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తను నన్ను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే, నేను అది చేయి ఇది చేయని అడగను, నాకు ఒక మాట ఇవి చాలా అవి చేయను అని చెప్పి అంటే, చెప్పమ్మా అని మాట ఇస్తానని మాట ఇచ్చాను. నువ్వు హైదరాబాద్లో చేయాల్సింది 2 నాకు నచ్చినాయి అంటే ఏం చెప్పండి అంటే, మందు తాగటం, ప్యాకెట్ జోలికి, అమ్మాయి జోలికి, ఈ 3 జోలికి వెళ్ళకు, ఇదే నాకు నువ్వు వేయాల్సిన మాట. నువ్వేమైనా చెయ్యి, ఈ 3 మాత్రం టచ్ చేయకు, సో నువ్వు డెఫినెట్గా రేంజ్కి వెళ్తావు. అది చేసావు, నువ్వు నా మాటను గౌరవించి పెట్టావు. ఆ మాట యాక్చువల్లీ చాలామంది చేయరు, ఎందుకంటే ఒంటరికి వెళ్ళిపోయినప్పుడు నేను మందు అయితే ఆమెకు తెలుస్తుందా. దాన్ని నువ్వు బాగా చేసి నా మాటను గౌరవించావు. నాకు దీనికంటే నేను ఆనందం ఇంకేం లేదు నాకు అని హగ్ చేసుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఇది చేసి, తను అనుకున్న దానికంటే మీరు ఎక్కువ సాధించదని చూపించారు. ఈ సాంగ్ నేను చాలా ఎక్కువ కష్టపడ్డాను లాంటి మ్యూజిక్ ఇచ్చిన అలా ఏం లేదు. అన్నీ నాకు ఎంత కొడితే అంత ఇష్టం, నాకు ఎంత బాగా కొడితే అంత ఇష్టం. బాగా ఛాలెంజింగ్ సాంగ్ అంటే మొన్న రన్ సాంగ్ ఛాలెంజింగ్ సాంగ్, బ్రూస్ లీ ఓపెనింగ్ సాంగ్. ఎందుకంటే అది గ్రాండియర్గా చూపించే సాంగ్, విజువల్గా చూపించే సాంగ్. లాస్ట్ మూమెంట్లో విజువల్ చేయలేము, మేము చూపించలేకపోయాం బికాస్ ఆఫ్ రిలీజ్కి ఉంది.